విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణం కొమ్మరి వీధిలో శ్రీ చైతన్య స్కూల్ టీచర్ మర్రి మాధవి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆమె కుటుంబ సభ్యులు సోమవారం తమ స్వగృహం వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేసి సంఘటన వివరించారు. మర్రి మాధవి భర్త మర్రి నరేష్ బొబ్బిలి మున్సిపల్ వైస్ చైర్మన్ వద్ద కార్ డ్రైవర్ గా పనిచేస్తున్నారని కుటుంబం పేర్కొంది. మాధవిని అనుమానిస్తూ తరచుగా మద్యం సేవించి వచ్చి కొట్టడం చేసేవాడని, క్రమంగా మానసిక హింసకు గురి చేశాడని వివరించారు. కుటుంబ సభ్యులు ముఖ్యంగా అనాథరైన పిల్లలు ఎవరు చూసుకుంటారు అని ఆందోళన వ్యక్తం చేశారు. మర్రి నరేష్ పై తగు చర్యలు తీసుకోవాలని కుటుంబం కోరుతుంది. ఈ ఘటనకు సంబంధించిన పోలీస్ దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. అబ్బాయి కాలు పట్టుకొని ఉన్నాడు. ఈ బాబునేమో చున్నీ కట్ చేయి అంటున్నాడు. సరే చున్నీ కట్ చేశారు, తలుపు ఎవరు తీశారు, ఫోన్ ఎవరు చేశారు, మనిషిని బతికించాలనే ఆశలో ఉంటాం కదా. మేము హాస్పిటల్ అడిగితే అబ్బాయి స్టూల్ తన్నేసరికి, మా అక్క స్టూల్ తన్నేసరికి అబ్బాయి తెలివచ్చిందంట. ఉదయం లెగిసి నుంచి తను తాగడం, నీళ్ళకి బదులు మందు తాపుకొనే ఉంటాడు ఇప్పుడు. అది అందరికీ తెలిసిన విషయం. డ్యూటీకి వెళ్ళిన టైంలోనే తాగడే. మా అబ్బాయి వైస్ చైర్మన్ దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఒకప్పుడు నోబెల్ స్కూల్ డ్రైవర్గా పనిచేసి మా అక్కకి పరిచయం అనమాట. అక్కడ మా అక్క టీచర్గా వర్క్ చేసేటప్పుడు. ఆ తర్వాత శ్రీ చైతన్యకి వచ్చేసింది. కానీ అలాగైతే వచ్చి పిల్లల్ని చున్నీ కట్ చేయమండు. మా అమ్మనేమో ఆ మెడకున్న చున్నీ. మేము నైట్ పడుకున్నాము. నేను ఇంటికి వచ్చేటప్పుడు మా అక్కగారు తినేసి కిందకి వెళ్ళారు. నెక్స్ట్ బాబు నేను పడుకున్నాం. పిల్లలు మరుసటి సండే అని నా దగ్గర పడుకోవడానికి వచ్చాం. పడుకున్నాము. 12:43 అయింది. ఫోన్ వచ్చింది, లిఫ్ట్ చేయలేదు, సౌండ్ వినిపించలేదు. తర్వాత 12:47 అయింది. ఫోన్ లిఫ్ట్ చేసాం. బాబు లేచిపోయాడు, నేను లేచిపోయాను. ఫోన్ చేస్తే కిందకి రా అన్నాడు. ఎందుకు అని అంటే మీ అక్క ఊరేసుకుంది అన్నాడు. అనగానే మా బాబు ఏమొచ్చి విని పరిగెట్టి ముందు వెళ్ళాడు. తర్వాత మా అమ్మని తీసుకుని నేను కిందకి వెళ్ళాను. ఊరేసుకుని మనిషి ఏలబడి ఉండాలి కదండి. బాబు ఇట్రా. మా అక్క మాధవి శ్రీ చైతన్య స్కూల్లో వర్క్ చేస్తుంది. పెళ్ళై 16 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళది లవ్ మ్యారేజ్. కానీ ఈ 16 సంవత్సరాల్లో చాలా బాధలు పడింది. అబ్బాయి స్టార్టింగ్ నుంచి 1 మంత్ నుంచి అన్నీ స్టార్ట్ చేశాడు. మరి ఏ రకంగా అబ్బాయి డౌన్ అనుకున్నాడో తెలియదు, కానీ ఎప్పుడు అబ్బాయిని డౌన్ చేయడానికి చూసేవాడు. అన్ని విషయాల్లో కూడా చదువు విషయంలో అన్నికన్నా ఎక్కువ అబ్బాయి కన్నా. మరి అన్నీ మనసులో పెట్టుకునేవాడు. ఏమో కానీ చదువు, డబ్బు, అందం, ఆస్తి, కులం అన్నీ తక్కువ. అందుకని అబ్బాయి అలా చేసాడేమో. కానీ ఇన్ని గొడవల్లో మా అక్క 16 సంవత్సరాలు ఫేస్ చేసింది. ఇప్పుడు పిల్లలు 10th క్లాసు, 10 రోజుల్లో ఎగ్జామ్ ఉంది. సడన్గా మా అమ్మాయిలు మీదింట్లో ఉంటున్నారు, కింద 4 ఉన్నారు. మా అమ్మాయిల ఇంటికి 9 అప్పుడు వచ్చి టిఫిన్ చేసి సరదాగా మాట్లాడుకొని కిందకి వెళ్ళింది. నాకు 10 వరకు వీడియో కాల్లో మా పాపతో మాట్లాడింది.